ఆయన చెప్పింది కూడా నిన్న నాకు అర్థమైంది హిందీలో. పురంధేశ్ గారు బయటికి చెప్పింది కాదు. 14 నుంచి 19 వరకు అని చెప్పాడు ఆయన. టీవీ వాట్సాప్లో చూపెడతాను. సరే 14, 19, 19, 24, 24 నుంచి ఇప్పుడా అనేది పక్కన పెడితే చూడండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన స్పీచ్ని ఒకసారి పెట్టుకుని అవి వినండి. ఏ సంవత్సరం చెప్పాడు. సరే తొందరపాట్లు చెప్పాడు అనుకుందాం, మర్చిపోయి ఈ సంవత్సరాలు మర్చిపోయి ఆ సంవత్సరాలు. విపత్తులు ఎప్పుడు జరిగినాయండి? మన ఏది విజయవాడలోనూ సంఘటన జరిగింది, వరదలు వచ్చినాయి, బుడిమేర ముంచింది. అది మ్యాన్మేడ్ కాదండి, ప్రభుత్వ వైఫల్యం కాదండి, అది ప్రభుత్వ తాలూకా అలసత్వంతో తీసుకున్న నిర్ణయంతో 30 మంది చనిపోలేదండి. ఒక ఆనకట్టు కొట్టుకుపోయి 30 మంది చచ్చిపోయారంటే ఆనకట్టు కొట్టుకుపోయిందంటే అర్థం ఉంది. ఎలా చనిపోయారండి? అక్కడ తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్ళు లేక, మందులు వేసుకోవడానికి మందులు లేక, ఆ ఇంటిల్లో 3 రోజులు 5 రోజులు ఉండి ఆ వృద్ధులు, ఆ వికలాంగులు, ఆ చిన్నపిల్లలు సుమారు 33 మంది 34 మంది చనిపోయారు. ఇది వాస్తవం. ఒక 2-3 ఆ ఏట్లో కొట్టుకుపోయింది నీటిలో. మిగతా వాళ్ళందరూ ఈ రకంగా చనిపోయారు అక్కడ. నిన్నకాక మనం చూసాం తిరుపతిలో. ఎప్పుడైనా మనం పుట్టిన తర్వాత ఎవరైనా సరే అలాంటి సంఘటన చూసామని తిరుపతిలో మహా కుంభమేళ జరుగుతుంది. ప్రయాగలో కోట్లాది మంది వస్తున్నారు. ఏం జరిగిందండి? ఎవరైనా చనిపోయారండి? ఆఫ్టర్ ఆల్ 20,000 మంది వస్తే, 30,000 మంది వస్తే 6 చనిపోతే అది ప్రభుత్వంతో అలసత్వం కాదండి? చెప్పండి. ఇది మ్యాన్మేడ్ కాదండి. ఇది అవి పెట్టుకొని ఎవరి మీద బురద జల్లడం కంటే ఎందుకు ఇవి? బురద జల్లే ముందు 1 వేలు చూపెట్టే ముందు 4 వేలు మనం చూపెడుతున్నాయి. ఏంటి విధ్వంసం జరిగింది? ఏంటి ఏ కార్యక్రమం జరిగింది విధ్వంసం? విద్యారంగంలోనే వచ్చి ఇంగ్లీష్ మీడియం పెట్టడం తప్ప లేదు. వెళ్ళండి, పదండి, వెళ్దాం రేపు ఉదయం ఏ స్కూల్కి వెళ్ళినా సరే. మిడ్ డే మీల్స్లో వచ్చి అప్పుడు బాగుంది అప్పుడు బాగుంది పిల్లల్ని అడుగుదాం, పదండి. 3rd క్లాస్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి సబ్జెక్ట్ టీచర్ని పెడితే కాదని చెప్పని ఇవాళ వచ్చి మళ్ళీ 1వ తరగతి 5వ తరగతి వరకు ఒకే టీచర్తో వచ్చి మరి చెప్పించడం అది మన తల్లిదండ్రులు ఒప్పుకుంటామండి? నా కొడుకు నా మనవడో వచ్చి ఇంగ్లీష్ మీడియం చదవాలి, పేదవాడి కొడుకును పేదవాడు వచ్చి తెలుగు మీడియం చదవాలా? ఇది ఎక్కడ ధర్మం అండి? జిల్లా ఒక హాస్పిటల్ పెడితే తప్ప అండి? ప్రభుత్వ కళాశాలలు పెట్టారంటే, గవర్నమెంట్ కాలేజీ పెడితే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది. అది ప్రతి జిల్లాకి పెడితే అది తప్ప అండి? అది విధ్వంసం అండి? చెప్పాను 10 లక్షల కోట్ల అప్పు కాదు 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 అని 10 సార్లు మేము చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం కాదు కదా. మన అసెంబ్లీ జరిగింది, మీ అందరూ ఉన్నారు కదా, చూసారు కదా టీవీల్లోనూ. నేను అన్ని లెక్కలతో అన్నింటిలో వాళ్ళు ఇచ్చిన లెక్కలే వాళ్ళు చూపెట్టాను కదా. 6,54,000 కోట్లు, సుమారు 7 లక్షల కోట్ల రూపాయల లెక్కనే వచ్చిందని చెప్పాము. ఏది ఇంక్లూడింగ్ 2004 నుంచి రాష్ట్ర విభజన జరిగిన 14 నుంచి జరిగిన దాంతో కలిపి ఎక్కించి చూస్తే అంతా కలిపితే 3,75,000 కోట్లు, 4 లక్షల కోట్ల లోపల ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పు తీసుకొని అది చేసి అందులో 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ప్రధానికి ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వాటికి వచ్చి 7 నెలలు అయింది. సుమారు 70,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. పెన్షన్ పెంచిన 1,000 రూపాయలు తప్ప, 3 సిలిండర్ 1 సిలిండర్ తప్ప ఇది దేనికి ఇచ్చారు చెప్పండి? ఖర్చు ఎంత అయింది చెప్పండి? ఆలోచించమండి. మరి ఏమైంది డబ్బంతా?
నేను రోజు చూశాను. పండగ ముందు వచ్చి పాత బకాయిలు ఇస్తానంట, అది వచ్చి ప్రజలకు వచ్చి ఇది ఇస్తున్నట్టంట. ఇది ఎక్కడండి పండగ సంబరం? ప్రతి ప్రభుత్వానికి కూడా పాత బకాయిలు ఉంటాయి. గత ప్రభుత్వాలు వచ్చినప్పుడు అప్పుడు కూడా పాత బకాయిలు ఉన్నాయి. మా పాత బకాయిలు లేని ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ అది. ఓ ప్రభుత్వం వచ్చి ఓ 10% ఉంటో 12 ఉంటో 15 ఉంటో 15 ఓసారి వచ్చి 20 ఉంటే ఉంటుంది. అందులో ఏమైనా అవినీతి జరిగితే, అందులో ఏమైనా అన్యాయకాంతమైతే, అందులో ఏమైనా డైవర్సిఫైల్ అయితే దాన్ని చూపెట్టి దాని మీద ప్రభుత్వాలు వచ్చి చర్యలు తీసుకోవచ్చు. తప్పు కాదు. నాడు నేడు ప్రోగ్రాం జరిగింది. స్కూల్స్కి వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు. ఒకవేళ అందులో ఏం తప్పు జరిగిందో ఇంకో కరెక్ట్. పదండి స్కూల్లో చదివితే చూడండి. తప్పు చేసి చర్య తీసుకుని తప్పు ఏం కాదు. ఆ రోజు ఉన్న అధికారుల మీద అధికారంలో ఉన్న నాయకుల మీద తీసుకుని తప్పు కాదు. ఇట్స్ ఓకే, ఫైన్, నో అబ్జెక్షన్. కాదన్నా కూడా ఎవరికి హక్కు కూడా లేదు. కానీ ఆ స్కూల్లో ఆపేస్తే ఎంత అందంగా ఉన్నాయండి ఇవి ఆ ప్రోగ్రాము. సరే, ఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ తాలూకు విధానాలు ఉంటే ఆ విధానం ప్రకారం వాళ్ళు వెళ్తారు. కానీ మంచి జరిగిన దాన్ని చేయాలి కదా, మంచి కార్యక్రమాన్ని. అది మీ అమ్మాయి అడుగుతుంది. ఇవాళ డిఏపీను పొటాషియం దొరకట్లేదంటే ఊర్లోనూ రైతులు ఏ విధంగా దాని నుంచి రేపు దిగుబడి తక్కువ వస్తుంది. రేపు ఎందుకురా నా కర్మరా ఈ జొన్నలు వేసామని అనుకోవచ్చు. ఇప్పుడు మన జిల్లాలో వరి తర్వాత ఇప్పుడు వరి కూడా వేయడం మంది జొన్నలు వేసేస్తున్నారు. చెరుకు మానేసి జొన్న వేస్తున్నాము. చెరుకు ఫ్యాక్టరీలో తగ్గిన తర్వాత వైబుల్ కాదని. ఇది వాస్తవం కదా అందరికీ. ఏదో అవసరమో టైం టు టైము అధికారులు ఉన్న నాయకులు అధికారులు దాన్ని రివ్యూ చేసుకుని దాని మీద ఫోకస్ చేసుకుని ముందుకెళ్ళాలి. వాళ్ళకి తెలుసో తెలియదని నేనేమీ డైరెక్షన్ ఇవ్వట్లేదు, నా అభిప్రాయం చెప్తున్నాను. నేను డైరెక్షన్ ఇవ్వడానికి వచ్చి వాళ్ళకంటే నేనేమి ఇది కాదు అది కాదు. ఎవరు తెలివితేటలు అనుకుంటే, ఎవరు ఆలోచన అనుకుంటే, ఎవరు విధానం అనుకుంటుంది. కానీ అల్టిమేట్గా మనం ఎవరికి ఆన్సరబుల్? ప్రజలకు ఆన్సరబుల్. ప్రజలకు మనోభావాలు తెలుసుకుని వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాన్ని చేయాలి. అది నేను అడుగుతుంది.